హాయ్ గాయ్స్. ఏఐ షార్ట్ వీడియోస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు? మన ఫోన్లోనే మనం ఏ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా మనకి షార్ట్స్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ ఎడిటింగ్ రాక వీడియోస్ అనేది అదే అదే ఏవే ఏ కంటెంట్ చేయాలి, ఏ వీడియో చేయాలని తికమక పడుతున్నారు. ఒకవేళ ఏ వీడియో చేయాలని ఉన్నా కానీ వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా, వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కొన్ని ఎడిటింగ్స్ రాకపోవడం అన్నీ వదిలేండి. ఇప్పుడు మనకి ఏ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి కదా, ఏ వీడియోస్ మీద మంచి ట్రెండింగ్ అయితే ఉన్నది, అవి పెడితే మనకి వ్యూస్ అనేది కూడా వస్తుంది. కానీ చాలామందికి డౌట్ ఏంటంటే ఏ వీడియోస్ అనేది ఈ విధంగా చేయాలో తెలీదు. ఈ వీడియోలో నేను ఏ వీడియోస్ అనేది ఏ టూల్స్ వాడి అది కూడా మన ఫోన్లో అనేది ఈ విధంగా చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ దాకా అయితే చూడండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్. మీరు ఫస్ట్ ఏ షార్ట్ వీడియోస్ క్రియేట్ చేయాలన్నా మన ఫోన్లో మీరు ఏ షార్ట్ క్రియేట్ చేయాలనేది మీకు ఐడియా ఉండాలి. ఒకవేళ ఐడియా లేకపోయినా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న షార్ట్స్ నుంచి తీసుకుని మనం క్రియేట్ కూడా చేయొచ్చు. మీరు ఒకవేళ ఈ షార్ట్ చేయాలనుకుంటున్నారా, ఆ కంటెంట్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ ఐడియా ఉన్నది అనుకోండి ఓకే. ఐడియా లేకపోతే ట్రెండింగ్ అవుతున్న దాంట్లో నుంచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. వేరే షార్ట్స్ నుంచి ఏ విధంగా తీసుకోవాలంటే ఆ షార్ట్లో ఉన్న సీన్ అనేది మీరు సీన్ బై సీన్ ఒక స్టోరీ కింద రాసుకోవాలి. ఆ రాసుకున్న ఆ ప్రాంప్ట్ అనేది మీరు దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఏ ఐడియా లేదనుకోండి, వేరే ట్రెండింగ్ అవుతున్న షార్ట్స్ నుంచి ఆ స్టోరీ మీరు సీన్ బై సీన్ రాసుకోవాలి ఫ్రెండ్స్, ప్రాంప్ట్ కింద. ఓకే ఫ్రెండ్స్, షార్ట్స్ క్రియేట్ చేయాలన్నా మనకి ఆ సీన్ ప్రాంప్ట్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఏదైనా అంటే మీరు ఐడియా లేకపోతే మీరు వేరే షార్ట్స్ నుంచి తీసుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ షార్ట్స్ నుంచి మీరు సీన్ బై సీన్ ప్రాంప్ట్ అనేది తీసుకోవాలి. మనకి ప్రాంప్ట్ తీసుకోవాలన్నా లేకపోతే వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ తీసుకోవాలన్నా మనకి కరెక్ట్ యాప్ వచ్చి మనకి చాట్ జీపీటీ యాప్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ చాట్ జీపీటీ యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఉంది కదా, మీరు ఏమనుకుంటున్నారు అంటే ఐడియా ఏంటి, మీరు ఆ సీన్ బై సీన్ అనేది మీకు ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీరు ఒక సీన్ అనుకుంటారు కదా, ఆ సీన్ గురించి నాకు ఒక ఐడియా ఉన్నది ఫ్రెండ్స్. ఆ ఐడియా ఏంటంటే విలేజ్ గురించి అనుకున్నాను. విలేజ్ గురించి వీడియో తీద్దాం అనుకున్నాను. ఇక్కడ నేను ఇది ముందే అనుకున్నాను, దాన్ని నేను నోట్స్ యాప్ టైప్ చేసుకుని కాపీ అయితే చేశాను. ఇక్కడ ఏమి ఇచ్చానంటే నాకు ఒక ఏ షార్ట్ కావాలి అంటే ఇక్కడ మనకి స్పెల్లింగ్ గ్రామర్ మిస్టేక్ అని ఉంది. ఒకవేళ గ్రామర్ మిస్టేక్ ఉంటే సరి చేసుకోవచ్చు. నాకు ఒక ఏ షార్ట్ వీడియో కోసం నాకు సీన్ బై సీన్ కావాలి, అలాగే ఏ ఇమేజెస్ ప్రాంప్ట్ కావాలి, తెలుగు వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ కావాలి. నాకు ఒక ఐడియా ఉంది, విలేజ్ గురించి చెప్తూ వాయిస్ ఓవర్ రావాలి. ఓకే, ఇలా ఇచ్చేసి మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. మనకి ప్రాంప్ట్ అనేది రెడీ చేస్తూ ఉంటుంది. సూపర్ విలేజ్ కాన్సెప్ట్ తో ఏ వీడియో చాలా ఎమోషనల్ గా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ సీన్ బై సీన్ అనేది మనకి వచ్చేసింది ఫ్రెండ్స్. మనకి కోడ్ అయితే ఉంటుంది ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్. ఆ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా మనకి కోడ్ కూడా ఇచ్చేసింది, తెలుగు వాయిస్ ఓవర్. అలాగే సీన్ 2 అంటే మనకి సీన్ 1 సీన్ 2 అయితే ఉంటుంది. మీకు ఏ సీన్ నచ్చితే ఆ సీన్. మనకి ఫస్ట్ సీన్ వచ్చి సన్ రైజ్ విలేజ్ ఇంట్రో, సీన్ 2 విలేజ్ రోడ్స్ ఆర్ పీపుల్, సీన్ 3 విలేజ్ లైఫ్ స్టైల్, సీన్ 4 ఫార్మింగ్ ఎమోషన్. ఇవన్నీ మీరు కాపీ చేసేసుకోండి. అలాగే చెప్తాను. ఇక్కడ మీరు సీన్ 1 అని ఉంది కదా, దీన్ని కాపీ చేయండి, సెలెక్ట్ ఆల్ కొట్టేయండి, మొత్తం కాపీ అయిపోద్ది. పైన కాపీ అయితే చేసేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మొత్తం అనేది కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు ఒక బెస్ట్ యాప్ అయితే చెప్తాను. ఆ యాప్ మనకి ఏ వీడియో షార్ట్స్ అనేది క్రియేట్ చేయడానికి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో మీరు ఏమైనా సెర్చ్ చేస్తారంటే మనకి మెటా ఏఐ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మెటా ఏఐలో మనకి ఏ షార్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో అనేది అన్నీ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ యాప్ అనేది నేను ప్రమోట్ అయితే చేస్తున్నాను. వేరే యాప్స్ అనేది మనకి ఇంటర్ఫేస్ అన్ని ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి బిగినర్స్ అర్థం కాదు కాబట్టి ఈజీగా ఉండేలాగా నేను మెటా ఏ యాప్ అనేది చూస్ అయితే చేశాను. దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ అనేవి అవైలబిలిటీ ఉంటుంది. ఏ షార్ట్ వీడియోస్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనకి బెస్ట్ యాప్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫస్ట్
డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత మీరు అదే లాగిన్ అయితే అవ్వాలి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో, లేకపోతే ఫోన్ నెంబర్ ఆర్ జీమెయిల్తో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇందాక అదే క్రియేట్ చేసిన ప్రాంప్ట్లో మీకు ఫస్ట్ సీను ఏ ఇమేజ్ కోడ్ మీరు ఇక్కడైతే ఇచ్చి ఇక్కడ టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అయితే చేస్తుంది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాను, బ్యూటిఫుల్ ఇండియన్ విలేజ్, సన్ రైజ్, గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్, గోల్డెన్ సన్లైట్, లైట్ ఫాగ్, బర్డ్స్ ఫ్లయింగ్ ఇచ్చాము. ఇంకా మ్యాటర్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఇమేజెస్ వచ్చేసినాయి కదా, ఒకసారి ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వచ్చినాయో. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ కింద చూసుకోవచ్చు, ఒక ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్ కింద యానిమేట్ ఉంది కదా, యానిమేట్ అయితే క్లిక్ చేసుకోండి. లేకపోతే మీకు 1 minute ఫ్రెండ్స్, మీరు ఒక ఇమేజే కాకుండా ఈ 4 ఇమేజెస్కి మీరు యానిమేట్ చేసుకోవాలంటే కింద యానిమేట్ ఉంటుంది, యానిమేట్ క్లిక్ చేశారనుకోండి మనకి అయ్యే సేమ్ 4 ఇమేజెస్ మనకి యానిమేట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ పైన ఇచ్చి ఉన్నాయి కదా, ఈ అనేది మనకి ఇక్కడ యానిమేట్ అయితే వస్తుంది. సేమ్ ఏ మారవు కానీ మనకి సేమ్ అయితే వస్తుంది. అలాగే వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మనకి ఇక్కడ అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్, మనకి లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను. మనకి నెట్వర్క్ అనేది స్లోగా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా యానిమేట్ అనేది అయ్యిందో. సౌండ్ కూడా అయితే మనకైతే ఉంటుంది. ఇంకో వీడియో అయితే ప్లే అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి చూసుకోవచ్చు కదా ఏ విధంగా యానిమేషన్ అయితే అవుతుందో. మనకి నెట్వర్క్ అనేది స్లో ఉండడం వల్ల మనకి వీడియో అనేది స్టాప్ అయితే అవుతుంది. మనకి యానిమేషన్ ఏది అవుతుందంటే మనకి బర్డ్స్ ఫ్లయింగ్ కానీ అలాగే మనకి ఎయిర్ పాస్ అవుతుంది కదా, అలాంటి యానిమేషన్ అనేది మనకి ఇక్కడ అవడం అయితే జరుగుతుంది. మీకు నచ్చింది ఏ వీడియో నచ్చితే ఏ యానిమేషన్ ఇమేజ్ నచ్చితే చూసుకోవచ్చు కదా ఏ విధంగా మనకి యానిమేషన్ అయితే అవడం అయితే జరిగిందో. దాని మీద ఇక్కడ 3 dots క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేసుకోండి. నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను కాబట్టి సరిగ్గా చేయకపోవచ్చు, కానీ మీకు అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ లైవ్లో కాకుండా నార్మల్గా అయితే ఇంకా బాగా అయితే మనకి అవుట్పుట్ అనేది ఇంకా బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగే మీరు అన్ని సీన్స్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ సీన్ మనకి ఏమున్నది మనం ఒకసారి చెక్ చేద్దాం. ChatGPT యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ నెక్స్ట్ సీన్ చూసుకుంటే దీన్ని కోడ్ అయితే కాపీ అయితే చేశాను. 3 dots క్లిక్ చేసి ఇక్కడ రిప్లై టు మెటా అన్నది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు దీన్ని పేస్ట్ అయితే చేసేయండి. మనకి ఇక్కడ రెడీ అయితే అయిపోతుంది. ఇలాగ మీరు అన్ని సీన్స్ అనేది మీరు కాపీ చేసుకుని చేసుకోవచ్చు. మీకు అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ విధంగా మనకి యానిమేట్ అయితే మనకి ఏ షాట్ రియలిస్టిక్ అనేది మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇక్కడ మనకి అవుతుంది. మనకి టైం అయితే పడుతుంది కానీ మనకి అవుట్పుట్ అనేది బాగా అయితే వస్తుంది. మనం ఎంత బాగా టైం కనుక ప్రాసెస్ తీసుకుని చేస్తే అవుట్పుట్ అనేది అంత బాగా అయితే వస్తుంది. ఇలాగ మీరు అన్ని సీన్స్ అనేది తీసుకోండి. ఇక్కడ మనకి టైం అయితే పడుతుంది. ఈ విధంగా అన్ని సీన్స్, అలాగే మనకి ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చినవి అన్నీ ఇక్కడ మీరు 3 dots క్లిక్ చేసి సేవ్ చేసుకుని ఇలాగ మొత్తం అన్ని సీన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఎలాగంటే 3 dots క్లిక్ చేసి ఇక్కడ మనకి సీన్ 1 సీన్ 2 అయిపోయింది కదా, ఇంకా మనకి సీన్ 3 సీన్ 4 సీన్ 5 అంటే ఇంకా మనకి 3 సీన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను కాపీ చేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అన్ని సీన్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ChatGPTలోకి అయితే వెళ్ళండి. ChatGPTలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి వాయిస్ ఓవర్ కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి సీన్ 1 వాయిస్ ఓవర్, సీన్ 2 వాయిస్ ఓవర్ ఇవన్నీ మనం తీసుకోవాలి. ఇక్కడ నేను సీన్ బై సీన్ వాయిస్ ఓవర్ ఇన్ వన్ ప్రాంప్ట్ అని ఇచ్చాను. ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి. అంటే మనకి అన్ని సీన్ వాయిస్ ఓవర్ అనేది ఒక ప్రాంప్ట్లో అనేది అయితే వచ్చేస్తుంది. ఓకే, మీరు డైరెక్ట్గా ఏ వాయిస్ జనరేట్లో పేస్ట్ చేయకండి. అది చేయడానికి 1 సింగిల్ ప్రాంప్ట్
సీన్ 1 సీన్ 2 అనేది మనకి ఈ విధంగా అయితే ఇచ్చేస్తుంది, చూసుకోవచ్చు. ఇది కూడా మనకి వాయిస్ ఓవర్ ఫ్రెండ్స్. దీన్ని మొత్తం అయిన తర్వాత దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుని సెలెక్టర్ క్లిక్ చేశారనుకోండి అంటే మొత్తం అయిపోతుంది. మీరు ఇక్కడ కాపీ ఉంది కదా, దీన్ని అయితే కాపీ అయితే చేసుకోండి, కాపీ అయితే అయిపోతుంది. మీరు దీని అంతా కాపీ చేసుకోండి. ఈ తెలుగులో వచ్చింది మనం అదే ఏ వాయిస్ ఓవర్ తెలుగులోకి మనకి మార్చాలంటే మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే ఇక్కడ 1 minute ఫ్రెండ్స్, గూగుల్ ఏ స్టూడియో అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసి ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని క్లిక్ అయితే చేయండి. మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, టెక్స్ట్ టు స్పీచ్ కొట్టి ఇక్కడ జెమిని 2.5 ఫ్లాష్ అని ఉంటుంది. ఇక్కడ ప్రో అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి స్పీకర్ 1 స్పీకర్ 2 అని అయితే ఉన్నది. ఇక్కడ మీకు పైన ఫిల్టర్స్ అని ఉంది కదా, ఫిల్టర్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ మనకి మోడ్ ఉంది కదా, మోడ్ మనకి సింగిల్ స్పీకర్ ఆడియో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇందాక ఫుల్ వాయిస్ ఓవర్ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నారు కదా, దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద రన్ ఉంది కదా, రన్ అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. రన్ అయితే క్లిక్ చేస్తున్న తర్వాత ఇక్కడ మనకి లోడ్ అయితే అవుతుంది. ఆడియో అయితే వచ్చేసింది. ఆడియోని ఇక్కడ 3 dots క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు మొత్తాన్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇమేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ అనేది కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోవాలి. అన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇవన్నీ మనకి క్రియేట్ చేయాలంటే మీరు ఒక ఎడిటింగ్ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇన్షాట్ యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. దీంట్లో మనం ఏం చేయాలంటే సీన్స్ అన్ని కలిపి ఆ సీన్స్కి మనకు క్రియేట్ చేసిన వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేస్తే మనకి వీడియో అనేది అయిపోతుంది. ఎలా చేయాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే అయింది, ఓపెన్ అయితే చేయండి. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే డౌన్లోడ్ అయితే చేశాను. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న అది సీన్స్ ఉన్నాయి కదా, సీన్స్ యానిమేషన్ సీన్స్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఇక్కడ బ్లర్ అయితే చేస్తున్నాను. ఆ సీన్స్ అనేది మీరు ఇక్కడ డౌన్లోడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. దీనికి మీరు వాయిస్ ఓవర్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆడియో క్లిక్ చేసి పైన మ్యూజిక్ ఉన్నది కదా, మీరు ఇందాక మై మ్యూజిక్ అయితే క్లిక్ చేసుకోండి. పైన మై మ్యూజిక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇందాక మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఆ వాయిస్ ఓవర్ అనేది ప్లస్ అయితే క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అయితే చేసేసాను. ఒకసారి మీరు అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు. ప్రతిరోజు సిటీలో అలారం సౌండ్తో మన రోజులు మొదలవుతాయి, కానీ మన ఊర్లో సూర్యోదయంతో జీవితం మెల్లగా లేచేస్తుంది. పక్షుల పాటలు, చల్లని గాలి ఒక కొత్త రోజుని చూశారు కదా, ఈ విధంగా మీరు చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఐడియా అది ఏ షార్ట్ క్రియేట్ చేయాలో ఐడియా ఉండాలి. ఐడియాని మీరు ప్రాంప్ట్ కింద క్రియేట్ చేసి ప్రాంప్ట్ తీసుకోవాలి. ఆ ప్రాంప్ట్లో ఉన్న ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకుని దాని ఇమేజెస్ కింద క్రియేట్ చేసుకోవాలి యానిమేషన్ కింద. తర్వాత మీరు ఏం చేయాలి, ఆ వాయిస్ ఓవర్ అనేది ప్రాంప్ట్ కింద తీసుకుని ఆ ప్రాంప్ట్ కింద ఇచ్చి మీరు ఆడియో క్లిక్ అది డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా మీరు ఎడిటింగ్ యాప్లో ఫైనల్ టచ్ అది ఇచ్చేస్తే మనకి ఏ వీడియోస్ అనేది క్రియేట్ అయితే ఈ విధంగా మీరు ఏ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉన్నా సరే మనకు అవుట్పుట్ అనేది బాగా అయితే వస్తుంది. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. అలాగే నేను ఇక్కడ దాకా చెప్పాను కదా ఇన్ఫర్మేషన్, ఎవ్వరు స్కిప్ చేయకుండా చూసారంటే అది వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఒకవేళ స్కిప్ చేసుకుంటూ చూసేసారంటే వాళ్ళకి అర్థం కాదు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇంకా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మనం మంచి వీడియోస్తో కలుద్దాం. జై హింద్, బాయ్ ఫ్రెండ్స్.